ధర్మాన్ని పాటించిన వాళ్ళు కూడా నశించారా? జీవితమంతా మంచే చేసిన ఒక్క తప్పు చాలు అన్ని కాలిపోవడానికి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రక్తంతో నిండిన భూమి ఇంకా వేడిగానే ఉంది. విజయం సాధించిన పాండవుల హృదయాల్లో కూడా శాంతి లేదు. అలాంటి సమయంలో ద్వారకాలో ఒక గుమ్మం ముందు ఒక భార్య ఒక దేవుడిని ప్రశ్నించింది. ఆమె పేరు రుక్మిణీ మాత. ఆ దేవుడు ఎవరో కాదు, జగన్నాథుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామం, అక్కడ యోధులంతా నేలమట్టమయ్యారు. భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యుడు రక్తసిక్తమయ్యాడు, కర్ణుడు కూడా నేల కూలాడు. విజయం పాండవులదే, కానీ ఆ విజయానికి విలువ ఎంతటిది? యుద్ధం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుమ్మం దగ్గర బుసలు కక్కే కోడె త్రాచులాగా నిలబడింది రుక్మిణీమాత. ఆమె కళ్ళల్లో కన్నీరు లేదు, కానీ ఆమె మనసులో ప్రశ్నల అగ్ని మండుతుంది. ప్రభు శ్రీకృష్ణ, కురువృద్ధుడు భీష్ముడు, గురువృద్ధుడు ద్రోణాచార్యుడు, వారిని కూడా విడిచిపెట్టలేదుగా. వారు నీతిమంతులు, ధర్మాన్ని ఆచరించిన మహాత్ములు. అటువంటి వారిని సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది శ్రీకృష్ణ అని అడిగింది రుక్మిణీమాత. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు, మౌనాన్ని వహించాడు. ఆ మౌనం యుద్ధభూమి కంటే భయంకరంగా అనిపించింది. రుక్మిణీదేవి మళ్ళీ ప్రశ్నించింది, స్వామి, వారు చేసిన తప్పేంటి? వారేం పాపం చేశారు? ఇక సమాధానం చెప్పక తప్పలేదు శ్రీకృష్ణుడు. నీవు చెప్పింది నిజమే దేవి రుక్మిణి. వారు జీవితమంతా భీష్ముడు, ద్రోణుడు ధర్మాన్నే ఆచరించారు. కానీ ఒకే ఒక్క పెద్ద తప్పు చేశారు. రుక్మిణీదేవి కళ్ళల్లో ఆవేదన. ఏం తప్పు చేశారు స్వామి అని అడిగింది. నిండు సభలో అందరి ఎదుట ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతుంటే ఆపగలిగే శక్తి ఉన్నా, హక్కు ఉన్నా వారు మౌనం వహించారు. అన్యాయాన్ని చూసి నోరు మూసుకోవడము మహాపాపం అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు భీష్ముడు, ద్రోణుడు పాటించిన ఒక్క మౌనం ఈనాడు సామ్రాజ్యాన్ని రక్తంతో నింపింది. రుక్మిణీదేవి కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలిచింది. మళ్ళీ ప్రశ్నించింది, మరి కర్ణుడు చేసిన తప్పేంటి స్వామి అని. దానకర్ణుడు కదా, ఎవరైనా అడిగితే లేదని చెప్పలేదు కదా కర్ణుడు. అటువంటి వాడిని కూడా అన్యాయంగా చంపించావా శ్రీకృష్ణ? గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కర్ణుడు. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నీవు మరీ ఇంత నిర్దయుడువా శ్రీకృష్ణ అని అడిగింది రుక్మిణీమాత. నీవు చెప్పిన మాట నిజమే దేవి రుక్మిణి. అయితే యుద్ధరంగంలో యోధులతో పోరాడి అలసిపోయిన అభిమన్యుడు మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్ళు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీల్లేదన్నాడు కర్ణుడితో. అలా కర్ణుడు అభిమన్యుడి దాహాన్ని తీర్చలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించాడు దేవి రుక్మిణి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో దేవి రుక్మిణి, ఏ ఒక్క తప్పు చేసినా జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే ప్రతి పని నీతిమంతమైనదేనా లేక న్యాయమైనదేనా అని ఆలోచించాలి. కర్మ ఎప్పుడు మౌనంగా ఉండదు దేవి రుక్మిణి. అది సమయానికి సమాధానం ఇస్తుంది. జీవితంలో మనం ఎంత మంచి చేసినా ఒక్క అన్యాయం ముందు మౌనం వహిస్తే ఆ ఒక్క నిశ్శబ్దమే మన గుణాలన్నింటినీ కాల్చేస్తుంది. ధర్మం అంటే కేవలం మంచి చేయడం కాదు, అన్యాయాన్ని ఎదిరించడం కూడా. నీవే ఆలోచించు. నీ ముందే ఒక తప్పు జరుగుతుంటే నీవు మౌనం వహిస్తావా లేక ధర్మం కోసం నిలబడుతున్నావా? శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్క మాట, చేసిన తప్పుకు శిక్ష తప్పదు. అది ఈ జన్మలో కాకపోయినా కాలమే తీర్పు చెబుతుంది ఏదో ఒక జన్మలో. అందుకే అన్యాయాన్ని చూసి నోరు మూసుకోవద్దు. ధర్మం కోసం నిలబడడం నేర్చుకోవాలి. సత్యం ఆలస్యంగా వచ్చినా గెలిచేది సత్యమే. అందుకే అన్నారు పెద్దలు, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. నిండు సభలో అన్యాయం జరుగుతుంటే మౌనం వహించిన మహావీరులే పడిపోయారు. అభిమన్యుడికి తాగడానికి గుక్కెడి నీళ్లు ఇవ్వలేకపోయిన కర్ణుడి రథం అదే నీటిలో కూరుకొనిపోయింది. ఈరోజు మీ ముందు ఎవరో అన్యాయం చేస్తుంటే మీరు భీష్ముడిలా మౌనం వహిస్తున్నారా లేక శ్రీకృష్ణుడిలా ధర్మం కోసం నిలబడుతున్నారా? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మంచివాడిగా ఉండడం సరిపోదు, ధర్మవాడిగా ఉండాలి. అధర్మాన్ని అడ్డుకోకుండా మౌనం వహించడం ఒక పాపమే. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ, ఓం నమః శివాయ.